నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ల పైన వేట మొదలైందా అంటే అవును, ఖచ్చితంగా మొదలైంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గత ప్రభుత్వ హయాంలో ఐపీఎస్లు తీరు చూసినట్లయితే ముంబై నటి జత్వాని విషయంలో చేసినటువంటి తీరు చాలా శోచనీయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ల ఇండు కూడా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. మరి ఇదే కేసు పైన ఈ ముంబై నటి జత్వాని కేసు పెట్టిన ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో పోలీసులు విచారించి డీజీపీ గారు ముఖ్యమంత్రి గారికి ఫైల్ పెట్టడం జరిగింది. మరి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన సంతకం పెట్టడం జరిగింది. ఇంతకు ఏమి ఆ సంతకం అంటారా? ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది. మరి దీనిపైన రెడ్ బుక్ వేట మొదలైందా లేదా రెడ్ బుక్ ద్వారానే దీనికి శిక్ష పడిందా అనే విషయం పైన తెలుసుకోవడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం షణ్ముఖ్ గారు, మన వీక్షకులు కూడా. సార్, దుర్గా కుమార్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఎన్నో అనుభవాలు చూసి ఉంటారు. గతంలో గుజరాత్లో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది రెండోసారి, అంటే దేశంలోనే ఇది రెండోసారి. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తామన్నారు. బహుశా ఇదేనేమా సార్? మీరేమంటారు మరి దీనిపైన? నిజంగా ఇది దేశం అంతా చూడదగ్గ సంఘటన అండి, మామూలు సంఘటన కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టనే కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను కూడా జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుకు కూడా జాతీయ స్థాయిలో ఒక ప్రతిష్ట ఉండేది. వీళ్ళు సమర్థతతో వ్యవహరిస్తారని, నిజాయితీతో వ్యవహరిస్తారని. చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు చాలా మెరుగ్గా ఉండేది. అంటే ఏదైనా పోలీస్ పరిశోధన అంశాల్లో వీళ్ళు ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు, నిజాయితీగా వ్యవహరించేవాళ్ళు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులో పనిచేస్తున్నాం అంటే కూడా గర్వంగా చెప్పుకోదగిన పరిస్థితి ఉండేది. కానీ ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టింది. అంటే వీళ్ళు ఎలా రాజకీయ నాయకులతో కుమ్మక్కవుతారో, ఎలాంటి కిరాయి పనులు చేస్తారో అనేది కూడా బయటకు అర్థమైంది. గతంలో ఇలాంటి కిరాయి పనులు ఐపీఎస్ ఆఫీసర్లకి ఏ రాజకీయ వ్యవస్థ ఇవ్వలేదు, వాళ్ళు చేయలేదు. తర్వాత ప్రభుత్వంలో ఉండే సీఎంఓల్లో కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రజల పరిపాలన, వాళ్ళ సంక్షేమం మీద ఉండాలి. కానీ ఇలాంటి నేరాలకు సంబంధించిన స్కెచ్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. విలన్లో డెన్నల్లో కూర్చుని ఇలాంటి స్కెచ్లు వేసి అమలు చేస్తూ ఉంటారు. ఇది వాటికి ఎంత మాత్రం తక్కువది కాదు ఈ స్కెచ్ అనేది. ఎక్కడో బొంబాయిలో ఉన్న ఒక సినిమా నటికి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఆమెకు నేర చరిత్ర ఉందా? ఆమెకి ఇక్కడ ఎవరన్నా చుట్టాలు ఉన్నారా, మిత్రులు ఉన్నారా, ఆమెకి ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? ఏమీ లేదు. ఆమె చేసిన తప్పల్ల ఆమెకున్న ఒక పారిశ్రామికవేత్తతో ఆమెకున్న విభేదాలు, ఆ పారిశ్రామికవేత్తకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఉన్న సాన్నిహిత్యం, అక్కడ ఆమె ఆ పారిశ్రామికవేత్త మీద మహారాష్ట్రలో బొంబాయిలో కేసు పెడితే ఆ పారిశ్రామికవేత్త వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి ఫలానా నా మీద కేసు పెట్టింది, ఆ కేసుని విత్డ్రా చేయించాలి మీ పోలీసులను ఉపయోగించి, జీవితంలో నా వైపు అమ్మాయి చూడకుండా భయపెట్టాలని ఒక రిక్వెస్ట్ చేస్తే అదెంత పని, మా పోలీసు వాళ్ళు ఉన్నారు, నేను పురమాయిస్తానని చెప్పి ఆయన ఈ పెద్ద మనుషులకు పురమాయించి ఒక ఇంటెలిజెన్స్ డీజీకి, ఒక పోలీస్ కమిషనర్కి, ఒక డీసీపీకి, ఇంకెవరికి పురమాయించాడు మనకు తెలీదు. ఈ ముగ్గురు ముందు వరుసలో ఉన్నారు. వీళ్ళే స్కెచ్ చేశారు. దాదాపు ఒక వారం రోజులు 10 రోజులు బాగా స్కెచ్ చేసిన తర్వాత రెక్కీ నిర్వహించిన తర్వాత బొంబాయిలో ఆ అమ్మాయి ఇంటి గురించి, ఎక్కడ ఉంటుంది, ఏ టైంలో ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వీళ్ళని అరెస్ట్ చేస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అక్రమంగా నిర్బంధిస్తే ఎవరెవరిని బెదిరించాలి, బెదిరించడం ద్వారా ఈమె జోలికి ఎవరో అంటే ఈమె సహాయానికి రాకుండా చేయటం, ఐసోలేట్ చేశారు. సామాజికంగా, ఫిజికల్గా చేశారు, మానసికంగా వేధించారు, శారీరకంగా వేధించారు. ఇంకా తీవ్ర నేరాలు కూడా అక్కడ జరిగినాయి అంటున్నారు ఆమె మీద శారీరకంగా. అది మనం ఇప్పుడే చెప్పలేము, కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆమె నిస్సహాయరాలు. ఆమె చేతిలో ఫోన్ లేదు, ఇంకేమీ లేదు, ఆమె చేతిలో వెపన్ కూడా ఏం లేదు. ఆమెని అలాంటి పరిస్థితిలో ఒక 40 రోజుల పైన ఒక గెస్ట్ హౌస్లో బంధించి ఆమెతో రకరకాల ఫోర్జరీ డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టించి ఆమెకున్న ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా వీళ్ళు ఫోర్జరీ చేసి, అంటే ఆమె ఒక చీటర్ లాగా క్రియేట్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్న కేసును కూడా ఉపసంహరించారంటే ఇంత పెద్ద టాస్క్ని వీళ్ళు ఇంత సునాయాసంగా చేశారు. తర్వాత దానికి సంబంధించి రేపు కేసు ఫైల్ అవుతుందనగా ఇవాళ సాయంత్రమే బాంబే వెళ్ళటానికి పోలీస్ అధికారులకి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారంటే ఎంత ముందస్తు స్కెచ్ చేశారో మనకు అర్థమవుతుంది. ఈ స్కెచ్లో
లోయర్ ఆఫీసర్స్ కూడా బలైపోయారు. ఇప్పుడు మీరు చెప్పిన ఐపీఎస్ ఆఫీసర్ల వేట కాదు ఇక్కడ మొదలైంది, అక్రమాలు చేసిన పోలీస్ అధికారుల వేట ఇది. అందరు ఐపీఎస్ల మీదకి ఈ వేట వెళ్ళదు, అక్కర్లేదు కూడా. ఎవరైతే ప్రభుత్వం చెప్పిన కిరాయి పనులన్నీ చేశారో, ప్రతిపక్షాలను వేధించారో, ప్రజల్ని వేధించారో, వాళ్ళని వ్యవస్థకి సంబంధించి ప్రశ్నించిన వ్యక్తుల్ని ఇలా వేధించి ప్రాణాలు తీశారు, అటువంటి పోలీస్ అధికారుల మీదే తప్ప మిగిలిన పోలీస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఓకే సార్, ఏమీ లేదు. ఎవరినైనా తప్పు చేయకుండా ఎవరు కూడా శిక్షించలేరండి. ఇవాళ వీళ్ళు ఇంత తప్పులు చేసిన తర్వాత వెళ్ళి క్యాట్కెళ్ళో ఇంకోసాటికెళ్ళో శిక్ష మేము రిలీఫ్ తెచ్చుకుంటాం అనుకుంటామంటే అది భ్రమ మాత్రమే. ఎప్పుడైనా సరే షణ్ముఖ్ గారు, ఎవరైనా మనం ముందు కోర్టుకు వెళ్తే కోర్టు వారు చూసేది ఏంటంటే మనం ఎంత స్వచ్ఛమైన చేతులతో అక్కడికి వెళ్ళామనేది. మనం ఇక్కడ తప్పులు చేసి రక్తంపు చేతులతో వెళ్తే ఏ న్యాయస్థానాల్లో మనకు న్యాయం ఇవ్వవు. అట్లాగే వీళ్ళు వెళ్ళినప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి సంబంధించిన అన్ని వివరాలు పంపించింది. వీళ్ళు ఎలాంటి అక్రమ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత వేధింపులకు గురి చేశారు, ఒక మహిళని అక్రమ నిర్బంధం చేశారు, మానసికంగా వేధించారు, అక్రమ కేసులు పెట్టారు, ఇవన్నీ కూడా చరిత్ర వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళ డిఓపిటీ కానీ రేపు వీళ్ళు క్యాట్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ అడిగేది మీ ముగ్గురు మీద ఎందుకు చేశారని అడుగుతారు. తర్వాత లోయర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు కన్ఫెషన్ చెప్తారు ఏం చేశారు. వాళ్ళు ఎందుకు పై అధికారులు చేయమంటే మేము చేసాము, చేసిన మాట వాస్తవము, మేము ఫలానా ఫ్లైట్లో వెళ్ళాము, ఫలానా అమ్మాయిని అరెస్ట్ చేసాము, తీసుకొచ్చాము అన్నీ చెప్తారు. తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా ఇక్కడ కొలాబరేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఎంత పెద్ద మేము ఐపీఎస్ ఆఫీసర్లు అన్నా లేకపోతే లాబీయింగ్ చేసుకున్నా చేసిన నేరాన్ని నుంచి మాత్రం తప్పించుకోలేరు. తాగినాడు కడతాడు తాళపన్ను అన్నట్టు తప్పు చేసిన ఉద్యోగి ఎంత పెద్దవాడైనా దానికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. బుద్ధానుసారే కర్మ, కర్మానుసారే ఫలితం. మీరు సంస్కృతంలో చెప్పారు, నేను ఊరు భాషలో చెప్పాను. ఓకే సార్. సార్ దుర్గా కుమార్ గారు, ఇదే విషయం పైన జత్వాని గారు అప్పుడు కేసు పెట్టినప్పుడు పిలుచుకొని వచ్చినప్పుడు ఎస్ఐ దుర్గాదేవి అని ఒక ఆమె విచారణ సందర్భంగా ముంబై నటి జత్వాని గారిని కడుపు మీద తన్నడం జరిగింది. ఆమె రాష్ట్రపతికి ఒక ఆఫీస్కి అంటే రాష్ట్రపతి భవన్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి భవన్కి స్వయంగా రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు విచారణకు ఆదేశించారు ఎస్ఐ దుర్గాదేవి మీద. ఏంటి సార్, మామూలుగా బస్సుల్లో మహిళలను గౌరవించడం మన సాంప్రదాయము, మహిళలను మనకంటే ముందు వాళ్ళని సీట్లను కూర్చోవాలి అని చెప్పేసి ఉండేది సార్. మరి ఇటువంటి మహిళల మీద ఒక మహిళ ఉండి, అది కూడా ఎస్ఐ పొజిషన్ నుండి ఇలా నేటి ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం ఎంతవరకు సంబంధించమంటారు సార్? అంటే వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఎవరైతే ఆ బాధ్యత అప్పచెప్పారో వాళ్ళు ఇచ్చిన స్వతంత్రం అలాంటిది. మీరు వెళ్ళండి, ఏదైనా చేయండి, ఆ అమ్మాయిని తీసుకురండి, ఏదిచ్చండి, భయపెట్టండి, లేకపోతే ఈవెన్ రివాల్వర్ గురిపెట్టండి, కాళ్ళు తన్నండి, అవమానపరచండి. కానీ ఆ అమ్మాయిని మానసికంగా డౌన్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రయత్నాలు. ఇప్పుడు దుర్గాదేవి కడుపు మీద అయినా తంతుది, ఇంకెక్కడైనా కూడా తంతుదండి. ఇప్పుడు ఆడ మనిషి ఎస్ఐ ఆమె తన్నటం అనేది ఏమి ఉండదండి. పోలీస్ శాఖలోకి వెళ్ళిన తర్వాత ఆడ మగ తేడా ఏమి ఉండరండి, ఇద్దరు సమానమైన స్థాయిలో రాటి తేలిపోతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ చేసిందన్నారు. అంతకుముందు ఈ శిరోముండనం కేసు విషయంలో కూడా రాష్ట్రపతి వరకు కూడా వెళ్ళింది. ఈస్ట్ గోదావరిలో ఒక కేసు, ఆయన కూడా ఆయన ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతి ఆదేశాలు కూడా ఇచ్చాడు, రామ్నాథ్ కోవింద్. ఇస్తే కూడా దాని మీద ఏం చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ పనిచేసే వ్యవస్థ మొద్దుబారిపోయి ఉన్నప్పుడు ఇదివరకు రాష్ట్రపతి భవన్ నుంచి కానీ లేకపోతే కేంద్రం నుంచి ఆదేశాలు హోంశాఖ నుంచి వచ్చినాయి అంటేనే గడగడలాడిపోయేవాళ్ళు. అసలు రాష్ట్రపతి భవన్ ఇంటర్ఫీర్ అయ్యే సందర్భం అనేది బహు అరుదండి. అసలు నిజంగా కనుక ఇంటర్ఫీర్ అయిన రోజున పోలీసు వ్యవస్థ మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి యాక్షన్ తీసుకుని మళ్ళీ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అని మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ కూడా ఇస్తారు రాష్ట్రపతి భవన్కి. అయ్యా మీరు ఫలానా రోజు ఫలానా అంశం మీద ఇచ్చిన ఫిర్యాదు మీద మేము ఇదిగో ఈ చర్య తీసుకున్నాము అని ఈ యాక్షన్ టేకిన్ రిపోర్ట్ కూడా వెళ్ళాలి. కానీ ఇగ్నోర్ చేసేస్తున్నారండి. ఇవాళ ఈ గతంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలకున్న గౌరవ మర్యాదలు ప్రతిష్టలు ఏమి లేవు. మీరు అన్నట్టు అక్కడి నుంచి వస్తే ఇక్కడ ఏదో జరిగిపోద్దని కదా. అసలు ఇంత పెద్ద ఘోరం జరిగిందంటేనే ఇదేం తక్కువ ఘోరం కాదు కదండి. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్ర పోలీసులు వెళ్ళి కిరాయిగా వ్యవహరించి వేరే రాష్ట్రంలో ఉన్న ఒక వ్యక్తి మీద ఇన్ని అక్రమ కేసులు, ఇంత దౌర్జన్యం, దాష్టికం ఒక లేడీ మీద చేశారు. పులివెందుల పంచాయతీ పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. అది ఒక ప్రభుత్వం చేసిన హింస. ఇది
పోలీసు వ్యవస్థను చూడరు అక్కడ. అది రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర వెళ్ళి అక్కడున్న ఒక పౌరురాల్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎన్ని హింసలు పెట్టవచ్చో అన్ని హింసలు చట్టానికి అతీతంగా పెట్టి చట్ట వ్యతిరేకంగా ఆ అమ్మాయి గతంలో పెట్టిన కేసులు, అంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఏ స్వేచ్ఛ లేకుండా చేశారు. ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏమి నేను చేయలేను అన్న పరిస్థితిలో ఇక్కడ అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మాత్రం గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నారని ఆమె రాక వెళ్ళటం, ఆ అమ్మాయి ధైర్యం చెక్కబట్టుకుని అప్పుడు మెల్లిగా బయటకు వచ్చి ఒక్కొక్క విషయం బయట పెట్టింది తప్ప, లేకపోతే ఆమె గతంలో ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద చేసిన ఫిర్యాదును కూడా ఉపసంహరించుకుంది. తర్వాత ఇన్ని కేసులు పెట్టినా కూడా ఆమె నోరెత్తలేకపోయింది. అన్నిటికీ ఆఖరికి ఆమె పైన అకౌంట్స్ కూడా సీజ్ చేశారండి. అసలు ఎవరన్నా పోలీస్కి అకౌంట్స్ సీజ్ చేసే అధికారం ఉంటుందా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళు చేయాలి. చేస్తే అసలు అట్లాంటిది వీళ్ళు బ్యాంకర్స్కి కూడా లెటర్ రాశారు, బ్యాంకు ఏమో అకౌంట్స్ సీజ్ చేయమని. అందులో ఫ్రాడ్ ద్వారా సంపాదించింది ఏమైనా ఉందా అమ్మాయి? ఇందులో ఏం లేదు. ఎప్పటినైనా ఆధారం ఉంటే రాయొచ్చు. ఇక్కడ కనుక ఎవరినైనా ఒక వ్యక్తిని చీట్ చేసి ఫైనాన్షియల్గా ఆ డబ్బు కనుక వెళ్ళినట్టు ఫొరాన్సిక్ ఆడిటింగ్లో తెలవాలి. ఈ అకౌంట్ నుంచి ఆ అమ్మాయి అకౌంట్లోకి వెళ్ళింది కాబట్టి అక్కడ ఫ్రీ చేయొచ్చు. కానీ ఆ అమ్మాయి రెగ్యులర్ ఎర్నింగ్స్తో ఉండే అకౌంట్లే తప్ప ఎక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినట్టు ప్రూఫే లేదు. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ వీళ్ళు చేసిన ఫోర్జరీ కూడా అమ్మాయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అక్కర్లా, ఆమె అన్ని ప్రూఫ్స్ ఇచ్చేసింది డిపార్ట్మెంట్కి. ఇది నా ఒరిజినల్ వ్యవహారం, కానీ ఇవన్నీ కూడా ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్, ఈ నాకు సంబంధం లేని వ్యవహారాలు, ఆస్తులకు నాకు సంబంధం లేదు. ఆ విద్యాసాగర్కి సంబంధించిన ఆస్తి చెప్పారు కదా, అసలు ఆస్తి ఎక్కడుందో దానికి సంబంధించి నాకు సంబంధమే లేదని కూడా చెప్పింది.